ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనము. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకంను జయించి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో శ్రేష్టమైన వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు నీకు అనుగ్రహిస్తున్నాడు. లోకంలో విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు శ్రమలు అనుభవింపక తప్పదు. నీతిమంతుని కలుగు శ్రమలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని తప్పించునని గొప్ప వాగ్దానము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనను అనేక సార్లు మనము చేయని నేరమునకు నింద, అవమానము, హింస, శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. 1 పేతురు 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ రీతిగా అపోస్తలుడైన పేతురు రాశాడు. కీడు చేసి శ్రమ పడుట కంటే మేలు చేసి శ్రమ పడుట బహు మంచిది. అపోస్తలుడైన పౌలు కూడా 2వ తిమోతి 3వ అధ్యాయము 12లో ఈ వాక్యము ధృవీకరిస్తున్నాడు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ తప్పక శ్రమ అనుభవించెదరు. లోకంలో శ్రమ పొందుతున్న మనకు ఎంతో ఊరట, ధైర్యం కలిగించే వాగ్దానం ఇది. అందుకే ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఈరోజు నీవు లోకస్తుల చేతిలో లేక ఇంటి వారి చేత, ఉద్యోగ స్థలాల్లో మరియు సమాజంలో శ్రమలు పొందుచున్నావా? భయపడకు, భయపడుతూ కృంగిపోకు, బాధపడకు. నీ రక్షకుడు, నీ ప్రేమ గల పరలోకపు తండ్రికి ముందే విషయం తెలుసు కాబట్టి ఈ వాగ్దానం చేత నిన్ను ఆయన బలపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క పాపపు లోకంలో శ్రమ అనుభవించినా పర్వాలేదు, ధైర్యం తెచ్చుకో. నా కొరకు సాక్షిగా నిలబడు, ఎందుకనగా నేను లోకంను జయించాను, నీవు కూడా జయిస్తావు అని నీ పరలోకపు తండ్రి నీకు వాగ్దానము, అభయము అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడే ఆయన పాద సన్నిధిలో చేరి ఈ వాగ్దానము పొందుకొని ధైర్యముగా ఆయన కృపాశ్రమం యొద్ద సమయోచితమైన సహాయం కొరకు వెళ్దాం. దేవుడి యొక్క వాగ్దానాన్ని, ఈ వాక్యాన్ని మనకు అనుగ్రహించి కృప దయచేయను గాక. రండి కలిసి ప్రార్థన చేసుకొని వాగ్దానం పొందుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, శ్రేష్టమైన వాగ్దానము మీరు మాకు ఇచ్చిన విధానంగా మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాయా. లోకంలో శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించున్నాను అని యేసయ్య మీరు చేసిన వాగ్దానము ప్రతి ఒక్కరు ప్రభు ఈరోజు ప్రార్థనలు ఏకీవించిన వారు శ్రమలో ఉన్నారా? దుఃఖములు, అస్వస్థత, అనారోగ్యము, అప్పులు, కీడులు, ఆర్థిక ఇబ్బందులు, ప్రభా ఉద్యోగము లేక ఆయన కష్టపడుతున్నారేమో ప్రభా, ఏ పరిస్థితిలో ఉన్నాను తండ్రి యేసయ్య. ప్రభా క్రైస్తవులుగా మీ నామము నిమిత్తము, సువార్త నిమిత్తము ప్రభా నీతిగా జీవించుటకు ప్రభా శ్రమపరుచున్నారేమో తండ్రి, ధైర్యపరచండి, బలపరచండి, మీ వాగ్దానం వారిలో నెరవేర్చండి ప్రభా. మీరు ఏ రీతిగా జయించి ప్రభా గొప్ప సాక్షిగా తండ్రి ఒక మాదిరిగా నిలబడ్డారో ఈరోజు ప్రభా ఈ యొక్క శ్రమలో పరిస్థితులు ఉన్నవారు ప్రభా జయం పొందుటకు, ధైర్యం తెచ్చుకుంటకు, శక్తి గలవారగుటకు నీ కృప నిబిడల పట్ల ఆవరింపజేయమని మీకే స్తోత్రం మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రేమతో సంఘ కాపరి ఎలిబెతెల్ సువార్త సంఘం, తుర్కం.